భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జిల్లాలో అన్ని పిహెచ్లు పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్ అందరూ కూడా ఒకరోజు పాటు సమ్మెపాటు పడతా ఉన్నారు. అందరూ కూడా ఈ రోజు మొత్తం కూడా అందరూ కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ రావడం జరుగుతూ ఉంది. ఎందుకని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎంస్ అదనపు భారం పెడతా ఉన్నారు. వీళ్ళు చదువుకున్న చదువు 10వ తరగతి, వీళ్ళు చదువుకున్న చదువు ఏఎన్ఎం కోర్సు. ఏఎన్ఎం చేయాల్సిన పనులు పక్క పెట్టి ఇచ్చేసి ఈ ప్రభుత్వం డబ్బులు ఖర్చు కాకూడదని చెప్పేసి ఈ రోజు శ్రమ దోపిడీ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏఎన్ఎంస్ పై ఈ రోజు ఆన్లైన్ యాప్లు పెట్టేసి ఆన్లైన్ మొత్తం ఏఎన్ఎం చేయాలని చెప్తా ఉన్నారు. అంటే ఆన్లైన్ చేయడం కోసం ఏఎన్ఎం చేయాలి. ఏఎన్ఎం పనే ఉంది. ఆ రోజు ఫీల్డ్ పోవాలి, గ్రామాలు విజిట్ చేసుకోవాలి, ఇల్లు తిరగాలి, ఇవాళ సబ్ సెంటర్ చూసుకోవాలి, పిహెచ్సి చూసుకోవాలి, డెలివరీ చూసుకోవాలి, ప్రెగ్నెన్సీ చూసుకోవాలి. ఇది వాళ్ళ జాబ్. దాన్ని వదిలిపెట్టి ఈ రోజు మీరందరూ కూడా అన్ని పక్కన పెట్టండి, అన్ని ఆన్లైన్ చేయమంటే వాళ్ళ ఆన్లైన్ పేరుతో ఇంటికాడ కూర్చుంటే, పిహెచ్సీలు కూర్చుంటే, సబ్ సెంటర్లు కూర్చుంటే గ్రామాలు ఎవరు తిరగాలి? ఇవాళ ప్రజలు ఎవరిని ఆరోగ్యవంతులు చేయాలని చెప్పి అడుగుతాను. కాబట్టి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఆన్లైన్ కావాలని కోరుకుంటే మీరు ప్రభుత్వం దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు మొత్తాన్ని బయటకు తీయండి. కొత్త వాళ్ళు చాలా మంది చదువుకునే వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ బయటకు తీసుకురండి, ఉద్యోగాలు ఇవ్వండి, డిఈఓలు పెట్టుకోండి, సబ్ సెంటర్ వైజ్ గా ఒక కంప్యూటర్ ఆపరేటర్ పెట్టండి, పిహెచ్ వైజ్ గా పెట్టండి, వాళ్ళతో ఆన్లైన్ చేపించుకోండి తప్ప వాళ్ళ అదనపు పనులతో ఈ రోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏఎన్ఎంలందరూ కూడా ఇవాళ అదనపు పనుల వల్ల మానసికంగా చాలా శారీరకంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తలనొప్పులు, కళ్ళ నొప్పులు అన్ని వస్తా ఉన్నాయి, అనారోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి, బీపీ షుగర్లు వస్తా ఉన్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీన్ని ఉపసరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 నెలలు బట్టి మొత్తం కూడా ఆన్లైన్ యాప్లు మొత్తం బంద్ చేశాము, ఇంకా బంద్ చేస్తాము. మీరేందో అర్థం చేసుకొని వీళ్ళ బాధ అర్థం చేసుకొని కోరుతా ఉన్నాం.